క్రికెట్లో ప్రతిసారి ఒకరిదే ఆధిపత్యం ఉండదు. టెస్టుల్లో బాస్బాల్ వ్యూహంతో గత కొంతకాలంగా అద్భుత విజయాలు సాధిస్తున్న ఇంగ్లాండ్కు ఇప్పుడు సొంత గడ్డపైన టీమిండియా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. రోహిత్ శర్మ, కోహ్లీ సీనియర్ లేకుండా పూర్తిగా యువ జట్టుతో బరిలోకి దిగి అదరగొట్టింది. తొలి టెస్టులో ఓడినా రెండో మ్యాచ్లో దెబ్బకు దెబ్బ కొట్టి లెక్క సరిచేసింది. ఎడ్జ్బాస్టన్లో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే భారత్ చేతిలో ఘోర పరాజయాన్ని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ జీర్ణించుకోలేకపోతున్నాడు. మ్యాచ్ తర్వాత అతని కామెంట్ చూస్తే ఇదే అనిపిస్తుంది. ఎడ్జ్బాస్టన్ పిచ్పై స్టోక్స్ విమర్శలు గుప్పించాడు. ఈ పిచ్ ఉపఖండ పిచ్లా ఉందని, భారత్కే అనుకూలించిందంటూ వ్యాఖ్యానించాడు. ఆట సాగుతున్న కొద్దీ పరుగులు రాబట్టడం కష్టతరంగా మారిందని, పర్యాటక జట్టుకు అలవాటైన పిచ్లా మారిపోయిందనిపించిందంటూ చెప్పుకొచ్చాడు. అయితే స్టోక్స్ కామెంట్స్పై భారత్ అభిమానులు మండిపడుతున్నారు. స్పిన్నర్లు వికెట్లు తీని ఎడ్జ్బాస్టన్ పిచ్ను ఉపఖండ పిచ్గా ఎలా చెబుతున్నాడో స్టోక్స్కే తెలియాలంటూ సెటైర్లు వేస్తున్నారు. ఎందుకంటే రెండో టెస్టులో పేసర్లకే ఎక్కువ వికెట్లు పడ్డాయి. ఈ మ్యాచ్లో భారత పేసర్లే 18 వికెట్లు పడగొట్టారు. స్పిన్ ఆల్రౌండర్లైన రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తలా ఒక వికెట్ మాత్రమే తీశారు. దీన్ని బట్టి టీమిండియా కొత్త బంతితో ఎంత అద్భుతంగా రాణించిందో అర్థమవుతుంది. అయినప్పటికీ స్టోక్స్ ఇలా పిచ్ను సాకుగా చూపి టీమిండియా గెలుపును తక్కువ చేసేలా మాట్లాడటంపై అభిమానులు మండిపడుతున్నారు. ఇంత ఏడుపు దేనికంటూ ప్రశ్నిస్తున్నారు. హుందాగా ఓటమిని ఒప్పుకోవచ్చు కదా అంటూ అతన్ని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. పైగా 4వ రోజు ఆట ముగిసిన తర్వాత కూడా ఇంగ్లాండ్ బ్యాటింగ్ కోచ్ భారీ టార్గెట్ను ఛేదించేస్తాం అన్న రీతిలో మాట్లాడాడు. డ్రా కోసం ఆడడానికి తాము మూర్ఖులం కాదంటూ చెప్పాడు. కానీ మ్యాచ్ తర్వాత మాత్రం ఇంగ్లాండ్ క్రికెటర్లు మాట మార్చేశారు.